కాంగ్రెస్ నేతలను గొర్రెలు అన్న సీఎం కేసీఆర్ మాటలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బదులిచ్చారు. తాము గొర్రెలమే కానీ తోడేళ్లం కాదన్నారు. ఇద్దరు నేతల మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష గొర్రెలు 84 లక్షల గొర్రెలు అయితే అన్న జావయా ఒక లారీ యాక్సిడెంట్ కాదా? మీరు చేసిన ముఖమా? మీరు 84 వందలని ఇచ్చారా మీ ముఖానికి? ఎక్కడో 10 గొర్రెలు చచ్చిపోతే దాన్ని వాట్సాప్లో పెట్టి ఫేస్బుక్లో పెట్టి వార్తలు పెట్టి సన్నాసులాగా దాన్ని విమర్శ చేస్తూ ఉన్నారు. ఇగో ఇటువంటి సన్నాసులనే మీరు ఖాతరు చేయకండి, ఈ వార్తలు పట్టించుకోకండి. ఈ చిల్లరగాళ్ళు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రాజకీయ అధికారం తప్ప ప్రజల సంక్షేమం కాదు. ప్రతిపక్ష పార్టీలను గొర్రెలతో పోల్చడం నిజంగా ఆమె విజ్ఞతగా భావించాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే గొర్రెలు ఒకరి హాని చేసే జంతువు కాదు. సౌమ్యానికి ప్రతిరూపం గొర్రె. కేసీఆర్ లాగా తోడేలు కాదు, కేసీఆర్ లాగా తోడేలు కావు గొర్రెలు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు ఏం మాట్లాడినా కానీ వాస్తవానికి అనుగుణంగానే గతంలో మేము చేపట్టిన కార్యక్రమాలైనా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాల్లో లోపాలను ఎత్తి చూపడం మా వంతు బాధ్యతగా మేము భావించడం జరుగుతుంటుంది.